మీరు 20+ యూత్ అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్. ఎందుకంటే మీ ఇంటి డీటెయిల్స్ ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ మీ ఇంటికి వచ్చి మరీ ఈ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. ఇండియన్ సెన్సస్ హౌస్ లిస్టింగ్ సర్వే స్టార్ట్ అయింది. ఇది ప్రతి 10 ఇయర్స్‌కి జరుగుతుంది. లాస్ట్ టైం 2011లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. 10 ఇయర్స్ అన్నా కదా! ఈ గ్యాప్ ఏంటంటే మధ్యలో కోవిడ్ వల్ల సర్వే పోస్ట్‌పోన్ అయిందనమాట. సో, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూద్దాం. ఈ సర్వే ఏంటి? డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేస్తారు? మన డేటా సేఫ్‌గా ఉంటుందా? ఆ మోస్ట్ ఇంపార్టెంట్ 33 క్వెషన్స్ ఏంటి? చాలామంది ఇప్పటికే టెన్షన్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. కొన్ని వీడియోస్ కూడా భయపెట్టే రకంగా ఉన్నాయి. కానీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో! ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు భరద్వాజ్ డైరీస్. ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చేయించండి. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఈ ప్రాసెస్‌లో క్లియర్‌గా 33 క్వెషన్స్ అడుగుతారు. అందులో కొన్ని పర్సనల్ క్వెషన్స్ కూడా అడుగుతారు. అవేంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ క్వెషన్ ఇంటి నెంబర్, హౌస్ నెంబర్. సెకండ్ క్వెషన్ జనగణన జాబితాలో కేటాయించిన నెంబర్. నెంబర్ అసైన్డ్ ఇన్ ద సెన్సస్ లిస్ట్. థర్డ్ క్వెషన్ ఇంటి ఫ్లోర్కు వాడిన మెటీరియల్ ఏంటి? మెటీరియల్ యూజ్డ్ ఫర్ ద ఫ్లోర్ ఇన్ ద హౌస్. ఫోర్త్ క్వెషన్ ఇంటి గోడల నిర్మాణంలో ప్రధానంగా వాడిన మెటీరియల్ ఏంటి? మెటీరియల్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద హౌస్ వాల్ కన్స్ట్రక్షన్. ఫిఫ్త్ క్వెషన్ ఇంటి పైకప్పుకు వాడిన మెటీరియల్ ఏంటి? మెటీరియల్ యూజ్డ్ ఫర్ ద హౌస్ రూఫ్. సిక్స్త్ క్వెషన్ ఇంటిని ఎలా వాడుతున్నారు? వాణిజ్యపరంగా, రెసిడెన్షియల్గా, పారిశ్రామికంగా లేక ఖాళీగా ఉంటుందా? హౌ ఈజ్ ద హౌస్ యూజ్డ్? రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్ ఆర్ వేకెంట్. సెవెంత్ క్వెషన్ ఇల్లు ఆవాసయోగ్యంగా ఉందా లేక శిథిల వ్యవస్థలో ఉందా? ఈజ్ ద హౌస్ హ్యాబిటబుల్? ఈజ్ ఇట్ డైలిపిటేటెడ్? ఎయిత్ క్వెషన్ కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత? హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్? నైన్త్ క్వెషన్ ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నవారు ఎంతమంది? హౌ మెనీ పీపుల్ ఆర్ కరెంట్లీ లివింగ్ ఇన్ ద హౌస్? 10th క్వెషన్ ఇంటి పెద్ద ఎవరు? హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ నేమ్. 11th క్వెషన్ ఇంటి పెద్ద మహిళ, పురుషుడా? ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ మెన్ ఆర్ ఏ ఉమెన్? 12th క్వెషన్ ఇంటి పెద్ద ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా? డస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఎనీ అదర్ సోషల్ కేటగిరీ? 13th క్వెషన్ ఉంటున్న ఇల్లు సొంతదా, అద్దెదా? ఈజ్ ద హౌస్ సెల్ఫ్ ఓన్ ఆర్ రెంటెడ్? 14th క్వెషన్ ఇంట్లో ఎన్ని గదులు వాడుకుంటున్నారు? హౌ మెనీ రూమ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద హౌస్? 15th క్వెషన్ ఇంట్లో పెళ్ళైన జంటలు ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ మ్యారీడ్ కపుల్స్ ఆర్ ఇన్ ద హౌస్ హోల్డ్? 16th క్వెషన్ తాగునీటి కోసం ప్రధానంగా దేనిపై ఆధారపడుతున్నారు? వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్? 17th క్వెషన్ తాగునీటి వనరులు అన్నీ అందుబాటులో ఉన్నాయా? ఆర్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఆర్ అవైలబుల్? 18th క్వెషన్ ఇంట్లో విద్యుత్ అవసరాలకు ఏ సోర్స్ ఉపయోగిస్తున్నారు? విద్యుత్, సోలార్ విద్యుత్ ఆర్ ఇతరులు? వాట్ సోర్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద హౌస్ హోల్డ్? ఎలక్ట్రిసిటీ, సోలార్ పవర్ ఆర్ ఎనీ అదర్? 19th క్వెషన్ మరుగుదొడ్లు ఇంట్లోనే ఉన్నాయా? ఈజ్ దేర్ ఎ టాయిలెట్ ఇన్సైడ్ ద హౌస్? 20 ఏ రకమైన మరుగుదొడ్లు ఉన్నాయి? వాట్ కైండ్ ఆఫ్ టాయిలెట్స్? 21 ఇంటికి డ్రైనేజ్ వ్యవస్థ ఉందా? డస్ ద హౌస్ హ్యావ్ ఎ డ్రైనేజ్ సిస్టమ్? 22 బాత్రూమ్కు పైకప్ ఉందా? డ్రైనేజ్ ఉందా? డూ బాత్రూమ్ హ్యావ్ రూఫ్స్? హ్యావ్ డ్రైనేజ్? 23 కిచెన్ ఉందా? ఎల్పిజి, పిఎన్జి వాడుతున్నారా? ఈజ్ దేర్ ఏ కిచెన్? డూ యూ యూస్ ఎల్పిజి ఆర్ పిఎన్జి? 24 వంట కోసం ప్రధానంగా వాడే ఇంధనం? ఫ్యూయల్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ కుకింగ్. 25 రేడియో ఆర్ ట్రాన్సిస్టర్ ఉందా? ఈజ్ దేర్ ఏ రేడియో ఆర్ ట్రాన్సిస్టర్? 26 టీవీ ఉందా? ఈజ్ దేర్ ఏ టీవీ? 27 ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? ఈజ్ దేర్ ఏ ఇంటర్నెట్ కనెక్షన్ ఎట్ హోమ్? 28 ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లు ఉన్నాయా? ఆర్ దేర్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్స్ ఇన్ ద హౌస్? 29 టెలిఫోన్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ మొబైల్ ఫోన్స్, టెలిఫోన్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్? 30 ద్విచక్ర వాహనాలు ఏవేవి ఉన్నాయి? విచ్ టూ వీల్ వెహికల్స్ ఆర్ దేర్? కారు, జీపు, వ్యాను ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఆర్ దేర్ ఆర్ కార్స్, జీప్స్, వ్యాన్స్? హౌ మెనీ ఆర్ దేర్? 32 ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు ఏవి? వాట్ ఆర్ ద మెయిన్ ఫుడ్ గ్రెయిన్స్ ఈటెన్ ఎట్ హోమ్? 33rd క్వశ్చన్ ఫోన్ నెంబర్ ఏంటి? వాట్ ఈస్ ద ఫోన్ నెంబర్? సింపుల్గా చెప్పాలంటే ఇది అఫీషియల్ గవర్నమెంట్ ప్రాసెస్. మీ డేటా ఎక్కడికి పోదు, చాలా సెక్యూర్గా ఉంటుంది, పబ్లిక్గా షేర్ చేయరు.
మీరు ఈ ప్రాసెస్‌ని ఇగ్నోర్ చేయకండి. ఇది మీకు ఫ్యూచర్‌లో చాలా హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి ఏమన్నా బెనిఫిట్స్ రావాలంటే వీటిని ఆధారంగా చూసుకొనే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ ఎలా వస్తాయి, ఏంటి అనేది ఉంటుంది. సో, ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ డేటా కలెక్షన్. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఈ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళకి షేర్ చేసి, ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే అవి కలెక్ట్ చేసుకొని పెట్టుకొని రెడీగా ఉండమనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.